అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అల్హమ్దులిల్లాహి వహదా వసలాతు వసలాము అలా మల్లా నబియ్య బాద. ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరిమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్కే సమస్త స్తోత్రాలు. మిత్రులారా, ఈ ఛానల్లో ధార్మిక విద్యను పొందుపరచడం జరిగింది. ప్రసంగాలు, ఉపన్యాసాలు ఏవీ ఉండవు. ఇందులో కేవలం ధార్మిక విద్య అంటే తౌహీద్ కే మసాయిల్, ఏకత్వం సమస్యలు, నమాజ్ కే మసాయిల్, నమాజు సమస్యలు, రోజుకి మసాయిల్, ఉపవాసాల సమస్యలు, ఇలాగా హజ్ సమస్యలు, అదేవిధంగా వజూ పరిశుద్ధత గురించి ఇలాగా ప్రతి విషయంపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఇస్లాంలో ఆదేశాలు పొందుపరచడం జరిగింది. అందువల్ల వీటి ద్వారా తెలుసుకోండి. ఇంకా ఇతరులకు ఈ ఛానల్ గురించి చెప్పండి, వారికి అందజేయండి. దీనివల్ల మనకు అధిక పుణ్యం లభిస్తుంది. ఇకపోతే ఈనాటి పాఠం నమాజుకు కానీ, విద్యాభ్యాసం కోసం కానీ, లేదా ఇత్యాది ఆరాధనల కోసం కానీ వెళ్ళినప్పుడు ప్రశాంతంగా, హుందాగా వెళ్ళాలి. అల్లాహ్ తాలా దివ్య ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు: ఎవరైనా అల్లాహ్ నిర్ణయించిన చిహ్నాలను గౌరవిస్తున్నారంటే అది హృదయంలోని దైవభీతి వల్లనే. అల్-హజ్ 32. వివరణ: ఇక్కడ చిహ్నాలు అంటే దేవుని ఆదేశాలు అని అర్థం. వాటిని పాటించడం చాలా అవసరం. కేవలం పాటించడమే కాదు, వాటిని పాటించే తీరులోనూ గౌరవభావం ద్యోతకమవ్వాలి. దైవారాధన చేసినప్పుడు, ఆయన ఆజ్ఞల్ని పాటించేటప్పుడు అత్యంత భక్తి శ్రద్ధలతోనూ, ప్రశాంతంగానూ, ఉందాతనంతో ప్రవర్తించాలి. ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రబోధిస్తుండగా తాను విన్నానని అబూ హురైరా రజియల్లాహు అన్హు తెలియజేశారు. నమాజు చేయడానికి జనసమూహం నిలబడినప్పుడు అందులో చేరటానికి పరిగెత్తుకుంటూ పోకూడదు. అలా కాకుండా ప్రశాంతముగా నడిచి వెళ్ళాలి. సామూహిక నమాజును మీరు ఏ మేరకు పొందారో ఆ మేరకు చేయండి. మిగతా నమాజును వ్యక్తిగతంగా చేసి పూర్తి చేసుకోండి. బుఖారీ, ముస్లిం తన ఉల్లేఖనలో మీలో ఎవరైనా నమాజ్ కోసం వెళితే అతను ఆ సమయంలో నమాజులోనే ఉన్నట్లు పరిగణించబడతాడు అనే వాక్యాన్ని అదనముగా పేర్కొన్నారు. ఇందులో సహీ బుఖారీలోని జుమా ప్రకరణం, సహీ ముస్లింలోని మస్జిదుల ప్రకరణం. ముఖ్యాంశాలు: సామూహిక నమాజులో పాల్గొనేందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళటాన్ని ఈ హదీసులో వారించటం జరిగింది. ఆరాధనలో ప్రశాంతత, హుందాతనం అవసరం. మనిషి ఇంట్లో వుజూ చేసి నమాజుకై బయలుదేరితే అప్పటి నుంచి అతడు నమాజులో ఉన్నట్టుగా పరిగణించబడతాడు. వెనుక వచ్చేవారు ఇమాముతో కలిసి చేసే రకాతును మొదటి రకాతుగా భావించాలి. ఆ తర్వాత ఒంటరిగా చేసుకునే రకాతు వారికి చివరి రకాతులు అవుతాయి. ఒక హదీసులో ఇలా ఉంది: ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ఆయన అరఫా రోజు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు అరఫా స్థలం నుండి తిరిగి వెళ్తుండగా దైవ ప్రవక్తకు తన వెనుక ఎవరో గట్టిగా మందలించినట్లు, కొట్టినట్లు ఒంటె అరుపు వినబడింది. ఆయన వెనక్కి తిరిగి కొరడా పెట్టుకుని ఉన్న చేత్తోనే సెగ చేస్తూ, ప్రజలారా, ప్రశాంతంగా నడవండి, ఎందుకంటే వేగంగా నడవటం పుణ్యకార్యం కాదు అని అన్నారు. సహీ బుఖారీ, సహీ ముస్లింలోని హజ్ ప్రకరణం. ముఖ్యాంశాలు: పై హదీసులో ప్రస్తావించబడిన సంఘటన కాబాయాత్ర, హజ్ సందర్భంగా జరిగింది. ఇస్లాం ధర్మం ఆరాధనలన్నింటిలోనూ ప్రశాంతత, నింపాదితనం ఉండాలని ఆదేశిస్తోంది. ముఖ్యంగా హజ్ విషయంలో ఈ ఆదేశం మరింత ప్రాముఖ్యతను
సంతరించుకుంటుంది. ఎందుకంటే కాబా యాత్ర జరిగినప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది దేవుని భక్తులు అక్కడ గుమిగూడతారు. కాబా గుహ ప్రాంగణంలో జనసందోహం ఇసుకేస్తే రాలనంత దట్టముగా ఉంటుంది. అలాంటప్పుడు భక్తులు ఏమాత్రం తొందరపాటు ప్రదర్శించినా జనం మధ్య తోపులాటలు, తొక్కిసలాటలు జరిగి ప్రాణాపాయకరమైన పరిస్థితి నెలకొనే అవకాశాలున్నాయి. అందుచేత ముఖ్యంగా హజ్ విషయంలో మాత్రం భక్తులు చాలా నెమ్మదిగా, చాలా నిదానంగా మసలుకోవాలి. మిత్రులారా, చూసారా, అంటే నమాజుకు వెళ్ళినప్పుడు కానీ, నమాజు నుండి వచ్చినప్పుడు కానీ, లేదా మస్జిద్లో వెళ్ళినప్పుడు కానీ, హజ్లో ఉన్నా, ఉమ్రాలో ఉన్నా, తన ఊరిలో మస్జిద్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే నింపాదితనం, హుందాతనం ఒక ముస్లింకు ఉండాలి. అంటే ప్రశాంతముగా, హుందాగా నడవాలి. మనం చూస్తుంటాం అప్పుడప్పుడు ప్రజలు తొందరగా పరిగెడుతుంటారు. అలా కాదు, ఇస్లాం మనకు వాటి నుండి వారిస్తుంది. అందువల్ల సోదరులారా, మనము ధార్మిక విద్య నేర్చుకుంటే మనకు ఇవన్నీ తెలుస్తాయి. మన సోదరులు మీకు అందిన ఈ వార్తను ఇతర ముస్లింలకు అందజేయండి. వారికి ఈ ఛానల్ గురించి చెప్పండి. ఈ లింక్ వారికి కూడా ఇవ్వండి. వారు కూడా లాభం పొందుతారు. అల్లాహ్ తాలా మనందరికీ ధార్మిక జ్ఞానం నేర్చుకునే, దాని ప్రకారం జీవించే, దాన్ని ఇతరులకు అందజేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ తీర్పు దినమునాడు సాఫల్యం ప్రసాదించి స్వర్గంలో ప్రవేశించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.